ఓం అగ్నిదేవాయ నమో నమః. ఇప్పుడు ఇక్కడ మీరు మీ కుటుంబంలోని పెద్దలకి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకోండి. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా చెయ్యేదో కొంచెం కాలేసరికి నువ్వు పిచ్చిదానిలా పరుగెత్తుకుంటూ వెళ్లి నాకు మందు తీసుకొచ్చావు. కానీ నేను నిన్ను కావాలని గాయపరుస్తున్నాను. అందుకని నిన్ను ఇకపై కష్టపెట్టకూడదని నేను నిర్ణయించుకున్నాను. నేను ఎన్నటికీ నీ తోడు విడిచిపెట్టను. ఇక ఏడవాల్సిన అవసరం లేదు. నేను జీవితంలో మొదటిసారిగా కొంగులు ముడివేస్తున్నాను. మీరు నా రికార్డుని చెడగొట్టకండి. అసలే మీ ఇద్దరిని నమ్మడానికి వీల్లేదు. అందుకని నేను ఇంకొక ముడి కూడా వేస్తాను. ఇప్పుడిక మీ ఇద్దరి బంధం చిరకాలం నిలిచి ఉంటుంది. పంతులు గారు, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కానివ్వండికా, ఇట్స్ రాక్ అండ్ రోల్. సారీ. ఏమైంది? అలా చూస్తావేంటి? ఇట్స్ పార్టీ టైం. కమ్ ఆన్, లెట్స్ టేక్ ఏ వాక్. అరే పదా. కమ్. స్టాప్ ఇట్ అన్నయ్య. అసలు ఏం చేస్తున్నావు? అసలు తన పెళ్లి ఎందుకు ఆఫ్ చేస్తున్నావు నువ్వు? కొంచెం కూడా నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య, నువ్వు ఇలా వీళ్ళిద్దరికి పెళ్లి చేయించడం చాలా తప్పని నేను అన్నాను. అప్పుడు నువ్వు నాకు మొత్తం వివరించావు. నాకు అప్పుడు బాగా అర్థమైపోయింది వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం తప్పు కాదు, కరెక్టే అని. మరి ఇప్పుడు అన్ని సవ్యంగా జరుగుతుండగా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? వీళ్ళిద్దరి గురించి మొత్తం నిజమంతా తెలిసి కూడా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావన్నయ్య. తప్పు ఇది కాదు. నేను చేసిన తప్పేంటంటే వీళ్ళు నిజం చెప్పినా దాన్ని అబద్ధం అనుకోవడం. అప్పుడు నా డెసిషన్ తప్పైనా ఇప్పుడు ఇదే సరైంది. ఉన్నట్టుండి ఇప్పుడేమైపోయిందట? నాకు నిజం తెలిసిపోయింది. వీళ్ళిద్దరి నిజం MMS లో ఉన్న నిజం.
ఎలాంటి నిజాలన్నయ్యా? ఏ వాస్తవం గురించి చెప్తున్నావు నువ్వు? స్వయంగా వీళ్ళ ఎంఎంఎస్ నువ్వే చూసావు కదా, అప్పుడు దాన్ని నమ్మావు. మరి ఇప్పుడు ఇలా ఏదో నిజమంటున్నావేంటన్నయ్యా? ఆలియా, నేను కూడా ఆ ఎంఎంఎస్ ని ముందు నమ్మాను. ఎప్పటిదాకా అంటే తను డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసేదాకా. ఎంతో విచిత్రమైంది ఈ ప్రజ్ఞ. నేను తన పట్ల తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించకుండా ఉండలేని స్థితికి తెచ్చింది. ముందేమో ఎంఎంఎస్, తర్వాత డివోర్స్. నేను అనుకున్నది డివోర్స్ కి బదులు తను నన్ను డబ్బు అడుగుతుంది అని. కానీ తను ఆలిమోనిగా ఏమి తీసుకుననేసరికి నేను ఆలోచనలు పడ్డాను. అసలు తను అలా ఎందుకు చేస్తోందా అని. అప్పుడే నేను ఆ సంగతి అంతు చూడాలని నిశ్చయించుకున్నాను. నిజం తెలుసుకోవాలనుకున్నాను. కానీ నిజం తెలుసుకోవాలంటే నాకు కొంచెం టైం అవసరమైంది. ఒకసారి డివోర్స్ అయిపోయిందంటే ఇక ఆ తర్వాత తను ఈ ఇంట్లో ఉండదని నాకు తెలుసు. అందుకే నేను ఈ పెళ్లి అనే ఈ దొంగ నాటకాన్ని ఆడానప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుందని. ఇక నిజం ఏంటంటే ఆ ఎంఎంఎస్ నకిలీది. మనమంతా చూసినట్టుగా అసలు అక్కడ ఏం జరగలేదు. మీకు మీ అమ్మాయి మీద నమ్మకం ఉంది, నీకు మీ అక్క మీద నమ్మకం ఉంది. కానీ నేనొక్కడినే తనతో కలిసి ఉంటూ కూడా తన గురించి తెలుసుకోలేకపోయాను. తన మీద నాకు నమ్మకం లేకపోయింది. వాట్ రబ్బిష్ అన్నయ్య, ఏదేదో అంటున్నావు నువ్వు. ఒకసారి నువ్వే కదా అన్నావు నువ్వు కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నమ్మలేనని అన్నావు. దెన్ వాట్ ఈస్ హ్యాపెన్ టు యూ అన్నయ్య? తను ఖచ్చితంగా నీకేదో కథ చెప్పే ఉంటుంది. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ అన్నయ్య, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నట్టు? నువ్వు కళ్ళారా ఎంఎంఎస్ చూసావు, నిజమేంటో నీకు తెలుసు. ఇప్పుడు చాలా తప్పు చేస్తున్నావు అన్నయ్య నువ్వు. సరే నాకు ఒక సంగతి చెప్పు, ఇప్పుడు నువ్వు అన్న వాటన్నిటికీ ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది నా దగ్గర. రామ్ సింగ్, చెప్పండి సార్. నేను నీకు ఒక సీడీ ఇచ్చాను కదా, దాన్ని ఇప్పుడు అందరి ముందు ప్లే చేయి. మనమంతా మనకి ఏం చూపించారో అది మాత్రమే చూసాం. అంటే మనం ఆ వీడియోని లైట్స్ ఆఫ్ అయ్యేంత వరకే చూసాం. లైట్స్ ఆన్ అయిన తర్వాత ఏం జరిగిందో మనం చూడలేదు. అదే నేను ఇప్పుడు మీకు అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను. నేను బంటి బబ్లీకి చదువు చెప్పడానికి వచ్చాను. మీ అక్కగారు ఉన్నారు కదా, ఆ వైశాలి, ఆవిడ నిన్న కాలేజ్కి వచ్చారు. పిల్లలకి ట్యూషన్ చెప్పమని ఎంతో బతిమిలాడారు. ఇక ఆఖర్లో నువ్వే నా పేరు చెప్పేవన్నారు. నేనా? నేనెప్పుడు చెప్పాను? అసలు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? నేను ఆయన పర్ఫార్మెన్స్ చూడాలి, అందుకే నేను గబగబా మెట్లెక్కాను. నువ్వు ప్లీజ్ ఆ టీవీ కొంచెం ఆన్ చేయవా? ఈ వీడియో మీకెలా వచ్చింది? బెడ్రూమ్ లో అయితే కెమెరా కూడా లేదు కదా. అంటే నీకు మొదటి నుంచి వివరించాల్సి ఉంటుంది. రేపే పెళ్లి. ఇంతవరకు నాకే వివరాలు తెలియలేదు. అసలు నిజమేంటో ఎలా తెలుస్తుంది? నాన్నమ్మ కోలుకుని లోపలే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆవిడికి పూర్తిగా నయమైపోయిందంటే అప్పుడు ఆవిడ ఇదంతా చూసి మళ్ళీ షాక్ అవుతుంది. అలా రెండోసారి కూడా షాక్ తగిలితే, పైగా ఈ కళ్ళజోడి విషయంలో ఇదంతా చేయడం నాకు కూడా కొంచెం బాధగా ఉంది. అడుగడుగునా తను తన కళ్ళతో ఇదంతా ఆపేయమని నేను ప్రాధేయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. నేను ఇందులోంచి ఎలా పడు? ఆ వ్యక్తి వల్లే రెండు కుటుంబాలకి ఇన్ని బాధలు వచ్చి పడ్డాయి. ఆ వ్యక్తి కారణంగానే ప్రజ్ఞ ఇవన్నీ భరించాల్సి వచ్చింది. అలాగే ఆ వ్యక్తి వల్లే మా నాన్నమ్మ ఇవాళ ఇలాంటి స్థితిలో ఉంది. నేను ఆ వ్యక్తి ఎవరో కనుక్కోదలిచాను. అందుకనే నేను ఈ పెళ్లి పేరుతో ఇంత నాటకం ఆడాను.